చాలామంది యూట్యూబ్లో ఇప్పుడు వాక్యాలు ఎక్కువైపోయినాయి, యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయినాయి. సబ్స్క్రైబర్ కొరకు ఎంత దిగజారుతున్నారండి. ఈ మీసాల గొప్ప పాట కొయ్యారే కొయ్యి కొయ్యి కొయ్యా, అది ఏడదా పోయింది తెలుసా? సినిమాలో కలిపేశారు దాన్ని తీసుకెళ్ళి. జస్ట్ ఒక మొక్క పెట్టే పాడికి అసలు చూసుకోండి, 4 రోజులు హాట్ టాపిక్. ఒక ఛానల్లోడ్ అయితే ఒక పాస్ గారు ఫోన్ చేశానా, మీసాల గొప్ప నెంబర్ ఉందా, ఎందుకురా ఇంటర్వ్యూ చేద్దామని. ఎందుకు? సబ్స్క్రైబ్స్ పెరుగుతారన్నా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైందని. అంటే స్వలాభం కొరకు ఆలోచించి రకరకాల ప్రయత్నాలు చేసి సంఘాలను సర్వనాశనం చేసే, సర్వ నష్టాన్ని కలిగించే నాశనపు ఆలోచనలు ఈరోజు బయటకు వస్తున్నాయి. కనుక జ్ఞానం కలిగి మనం నడవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని పౌలు గారు చక్కని మాట అంటాడు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అందరు చూడాలి. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. యూట్యూబ్ ఛానల్ వాక్యాలు అంటున్నారమ్మా, మీ పాస్టర్ గారు వాక్యాలు అంటున్నారా? మా పాస్టర్ గారు వాక్యాలు రోజునే కదండి. అల్లం ఉంటే బెల్లం ఉండదు, బెల్లం ఉంటే అల్లం ఉండదు, ఘాటుగా ఉంటాయి. ఏమిటని చెప్పు. మీ పాస్టర్ గారు వాక్యాలు అంటున్నారా మీరు? అమ్మా, మీ పాస్టర్ గారు వాక్యాలు అంటున్నారా? అబ్బే, బైబిల్ చెబుతుంది 10,000 మంది ఉపదేశకులు నా తండ్రులు అనేకులు లేరు, తండ్రి ఒక్కడే. మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను నన్ను పోలంటే మీరు ఏ నడకలో ఉండాలి? మీ సహవాసంలో ఏ క్రమాన అయితే దేవుడు నేర్పిస్తున్నాడో ఆ క్రమంలో మీరు నడిపించబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు బడాయి బచ్చ కూళ్ళకి చచ్చానే వారలేని చూడటం తప్పు కాదు. ఫస్ట్ నీ సేవకుడు వాక్యం విను. యూట్యూబ్ ఛానల్ నేను వాడుకొని దేనికంటే సబ్స్క్రైబర్ కొరకు, ఫాలోవర్స్ కొరకు అయితే కాదు. నా ఆత్మీయ పిల్లలు ఆదివారం పూట విన్నప్పుడు కొన్ని అర్థం కానప్పుడు అందరి చేతిలో ఫోన్లు వచ్చినాయిగా, స్మార్ట్ ఫోన్లు. ఈరోజు టీవీలో వచ్చినా కూడా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్లు వస్తున్నాయి. ఇక ఏంటి కేబుల్లు ఏం అవసరంలే, టీవీ ఉంటే చాలు, యూట్యూబ్, ఫేస్బుక్లు వస్తున్నాయి. మీరు వింటారని చిన్న వాక్య భాగాలు కట్ చేసి షార్ట్ మెసేజ్లు పెడుతూ, అలాగే ప్రతి ఆదివారం వచ్చే ప్రసంగాన్ని మరలా మధ్యలో ఏమన్నా చెత్త ఉంటే మొత్తం బ్రేక్ కట్ చేసి నీట్గా ప్యాక్ చేసి డైరెక్ట్గా మెసేజ్ పెడుతున్నాం. ఎందుకు? తిన్నదరక్కో ఊసిపోక కాదు, నువ్వు వాక్యం వింటావని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూట్యూబ్ ఛానల్లో వాక్యం వినండి. ఒకవేళ ఆదివారం అర్థం కాదనుకో వినండి. యూట్యూబ్ ఛానల్లో వాక్యం వినమన్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి, మా పాస్టర్ గారు లైవ్ ఎత్తున్నాడని చెప్పేసి కమ్మగా టీవీకి కనెక్షన్ ఇచ్చి మనసును అడ్డం పడి కమ్మ కాలుపుతూ ఇంటే కుదరదమ్మా. మందిరానికి వచ్చి సహవాసంలో పాలు పొంది మాతో కలిసి విశ్వాసాన్ని కనపరచడం ద్వారా మీరు ప్రయోజకులుగా మారుతారు.